బండి కూడా అమ్మ కొట్టింది. ఆంటీ మా తమ్ముడిని ఎందుకు కొట్టారు? అలా చేస్తే ముద్దెట్టుకోవాలా? మా అమ్మ నాన్న కొడితేనే ఊరుకోను. ఇంకొకసారి మీ ఇంటికి వచ్చి అలా చేస్తే నాకు చెప్పండి, అంతేగాని కొట్టొద్దు. రారా, బాగోదు. ఇవి కూడా నువ్వే ఉంచుకోరా. అయ్యి అన్ని నాకు ఇచ్చేస్తా. నీకో అక్క? వద్దు, తినే. అయినా నీకు నేను కాకపోతే ఇంకెవరిస్తారా? చిన్నప్పుడు మా తమ్ముడు నేను చెప్పిన మాట ఏం లేదని ఇలాంటి గెరిటితో ఒక్కటి కొట్టాను. చిన్న బుర్ర కదా, పగిలిపోయింది, అంత రక్తం. కానీ అంత నొప్పిలో కూడా అక్క కొట్టింది అని ఎవ్వరికి ఒక్క మాట కూడా చెప్పలేదు. అదిగో వాడే నూరేళ్ళు ఏదోకి. బయట వాళ్ళని ఎవరిని మీ తమ్ముడు మీ చెయ్యొద్దని నువ్వే నన్ను కొట్టావు. గొప్ప గిఫ్టే ఇచ్చావులే. సర్లే కానీ ఎప్పుడు వస్తున్నావు ఇంతకని? అమ్మ నేను బాగా మిస్ అవుతుంది. అంటే నేను కూడా అప్పుడప్పుడు మిస్ అవుతున్నాను అనుకో. ఇప్పుడు మిస్ అవుతావులే. ముందు వచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడని రేపు పెళ్ళయ్యాక నీ పెళ్ళం వచ్చి అన్ని మార్చేస్తుంది. నువ్వు బావని మార్చేసినట్ట? ఒరేయ్ అక్కోయ్, రాఖీకి నీ గిఫ్ట్ కొనాలి. బావని డబ్బులు అడిగాను, ఒకసారి గుర్తు చేయి. చెప్తాలే. రాఖీ పంపించాను, ఎవరితోనో కట్టించుకో. కట్టుకోను, వేరే వాళ్ళతో కట్టించుకోను. నాకు రాఖీ కడితే నువ్వు కట్టాలి, నువ్వు మాత్రమే కట్టాలి. మొండోడివిరా నువ్వు. నేను ముండోడినైతే నువ్వేంటి రాకాసివి? ఊళ్ళో వాళ్ళందరి మీద అలా పడిపోయేదాని వేటక్క.